హాయ్ గాయస్, ఎలా ఉన్నారు? వీఆర్ బ్యాక్ విత్ న్యూ వీడియో. సో వీడేంటి ఇట్లా బాక్సెస్ ముందు కూర్చున్నాను అనుకుంటున్నారా? బేసికలీ లాస్ట్ టైం ఒకసారి ఎగ్జాక్ట్ గుర్తులేదు, 200 సబ్స్క్రైబర్స్ అప్పుడు అనుకుంటా, నేను నా వాచ్ కలెక్షన్ వీడియో షేర్ చేశాను. ఫస్ట్ ఆ వీడియో చూడండి. దాంట్లో మనం ఒక సబ్స్క్రైబర్ కూడా ఒక వాచ్ ఇచ్చాము. సో ఇప్పుడు నా వాచ్ కలెక్షన్ అనేది కొంచెం అప్డేట్ అయింది. సో ఈ బాక్స్ అయితే నన్ను ఫస్ట్ నుంచి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి అయితే ఐడియా ఉంటుంది. నాకు యాక్చువల్లీ వాచ్ పర్ఫ్యూమ్స్ అంటే చాలా ఇష్టము, పెద్ద కలెక్షనే ఉంది. సో లాస్ట్ టైం మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు డీటెయిల్గా చెప్తాను ఏం జరిగిందో. లాస్ట్ టైం మేము యాక్చువల్గా ప్యారిస్కి వెళ్ళినప్పుడు ప్యారిస్ ఎయిర్పోర్ట్లో కొంచెము డిలే అయింది. సో ఈ లోపల నేను దీప్తి కలిసి షాపింగ్ చేసినాము. అందుట్లో ఈ గోల్డ్ కలర్ మసారాటి వాచ్, ఇది నాకు చాలా నచ్చింది. సమ్ ఎగ్జాక్ట్ ప్రైస్ గుర్తులేదు, సమ్ 800 euros ఎంత అయింది. సో ఇది మన కలెక్షన్లో యాడ్ అవుతుంది. ఇది కాకుండా నేను మళ్ళీ మొన్న ఇటలీయా స్విట్జర్లాండ్ ఎయిర్పోర్ట్లో ఈ బ్యూటిఫుల్ వాచ్ కొన్నాను. నాకైతే ఈ వాచ్ చాలా నచ్చింది. సో ఇంకో వాచ్ చూపిస్తాను, విచ్ ఇస్ రియల్లీ ఇంపార్టెంట్. ఇదేంటిది అంటే లాస్ట్ టైం 2 వాచెస్ ఆర్డర్ చేశాను. ఒకటి నాకు, ఒకరికి ర్యాండమ్ పర్సన్కి ఇద్దాము, మంచి మెసేజ్ పెట్టాలి, గివ్ అవే. హైదరాబాద్ లో ఒక అబ్బాయికి ఇచ్చాను ఈ వాచ్ అనేది. సో ఈ వాచ్ తీయని ఎవరికి, కానీ మీరు వీడియో పూర్తిగా చూస్తే మీరు యాక్చువల్గా మీరు ఎక్కడి నుంచి ఏం చేస్తారు నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్తే టాప్ 10 సబ్స్క్రైబర్స్కి నేను మళ్ళీ గిఫ్ట్ ఇస్తాను లాస్ట్. ఈ వాచెస్ కలెక్షన్స్ మొత్తం ఇప్పుడు దాకా ఇవన్నీ అయితే మొత్తం నేను ఇష్టంతో కొనుక్కుంది. దీంతో పాటు చాలా వాచెస్ ఉన్నాయి. ఆ వాచెస్ అన్ని దీప్తి నాకు యాక్చువల్గా సర్ప్రైజ్గా కొని ఒక్కొక్క స్పాట్లో ఒకటి పెట్టింది. నేను ఆ రోజు అయితే నాకు ఇంకా వాచెస్ తీసుకునే రోజు మాత్రం పిచ్చెక్కిపోయింది ఓపెన్ చేయడానికి. సో నేను చెప్పేది ఏంటిది అంటే, ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది, క్రిస్మస్ సీజన్, సబ్స్క్రైబర్స్ పెరిగారు, కొత్త వాళ్ళు వచ్చారు. సో వాళ్ళకు కూడా నేను అట్లీస్ట్ ఒక 10-20 మెంబర్స్కి నేను ఎవరైతే మంచి మెసేజ్ పెడతారో మీ అడ్రస్ పెట్టండి, నేను మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ పంపిస్తాను. సో దీప్తి కొనిచ్చిన వాచ్ని ఇప్పుడు చూపిస్తాను క్రిస్మస్కి. ఇది వచ్చేసి వర్సాచి అనమాట, బ్లాక్ కలర్ది, ట్రాన్స్పరెంట్ ఉంది కదా, స్ట్రాప్ మోడల్. చాలా బ్యూటిఫుల్ పీస్ ఇది. సో ఇది వచ్చేసి మీరు చూస్తుంటారు, ఇది నా దగ్గర తప్ప ఎవరు సరిపోతుంది. నాకు అక్కడ ఎంత పెద్దగా కనిపించేది అంటే అన్నిట్లోకి ఇదే పెద్దగా ఉంది. సో ఐ థాట్ యూ షుడ్ హ్యావ్ ఇట్. చూడండి, యాక్చువల్లీ నా రిస్ట్ చూపిస్తాను ఒకసారి వేసుకుని. ఇది నా రిస్ట్ బయటకు వస్తుంది కానీ నాకు బాగా నచ్చింది. సో యూనిక్ కలెక్షన్ ఉండాలి అని చెప్పి మన వాచెస్ ఏది కూడా సేమ్ ఉండవు, అన్ని డిఫరెంట్ గానే ఉంటాయి. ఒకసారి చూపి వాచ్, అది డీజిల్ వాచ్, ఇది డీజిల్ కంపెనీ. యాక్చువల్లీ ఈ వాచెస్ అనే ఇది వరకు నువ్వు ఒక వీడియో తీసావు కదా, అది చూస్తే అందులో డీటెయిల్ గా ఉంటుంది. సో యూ జస్ట్ షో ఆల్ ద న్యూ థింగ్స్. ఇప్పుడు నాకున్న కాస్ట్లీయెస్ట్ వాచెస్ లో ఇది ఒక కాస్ట్లీయెస్ట్ వాచ్ అనమాట. దీంతో కాకుండా లాస్ట్ టైం మొంటకల్ వాచ్ చూపించిన, అది కూడా బాగానే కాస్ట్లీ. ఇది చూడ్డానికి సింపుల్ ఉంది కానీ ఉప్స్ ట్యాగోర్ది క్రేజీ వాచ్. ఇది ప్రైస్ ఎంతో నేను చెప్పను, మీరే కనుక్కోండి. కొంచెం బాగానే ఉంది ప్రైస్ దీన్ని. సో నేను తర్వాత మళ్ళీ నీటికి ప్యాక్ చేస్తుంది, ఇప్పుడు గుర్తించకుండా. ఓకే, ఇది అయిపోయింది. అయిపోయినవన్నీ ఒక పక్కకు పెట్టేసుకో. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా బేసిక్ మోడల్ గెస్ వాచ్. కలర్ వేరే, నాకు బ్లూ కలర్ లేదు వాచ్ ఒకటి కూడా, అందుకని బ్లూ కలర్ తీసుకున్నాం. అంటే నా గెస్ కలర్ వేరే వాచ్ ఉంది, కానీ ఇది కొంచెం ఈ బ్లూ నాకు చాలా నచ్చింది. డ్రెస్ కూడా మ్యాచింగ్. ఇది కూడా ఇంకో వాచ్ ఆగిపించింది, మొన్న వచ్చింది, టామీ హిల్ఫిగర్. ఇది ఫాజిల్ అనమాట. సో వాచెస్ కలెక్షన్లో అన్నీ వచ్చినాయి. ఫైనల్గా 2 వాచ్లు కోరికలు ఉన్నాయి, అవి ఎప్పుడు తిరుగుతాయో తెలియదు. ఒకటి రాడో, ఒకటి రోలెక్స్ ఒకటి. ఇది ఇంకా G-Shock G352 అనుకుంటా. ఇది ఒక నిమిషం చూస్తాను. G-Shock 652
జీ షాప్ లో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ మోడల్ అనమాట ఇది. జీ షాప్ లో G652 అంటారు. లైక్ దీంట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఫైనల్ గా అయితే వాచ్ కలెక్షన్ అనేది నాకు ఒక 2-3 years దాకా కొనుక్కునే అవసరం లేదు. ఒక్కొక్క రోజు ఒక వాచ్ వేసుకుంటే ఇప్పుడు ఈ డబ్బా నిండిపోతుంది కదా, ఇవన్నీ పెడితే నిండిపోతుంది. నేను ఇట్లా డబ్బాలోనే పెట్టుకుంటా, దీంట్లో దీంట్లో మళ్ళీ ఒక 5-6 యాడ్ చేసుకుంటా. అంతే. ఇంక పెట్టేద్దాం. ఏం చేస్తున్నావు యోగి? అన్ని ప్యాక్ చేసేస్తున్నావు నీట్గా. కానీ నువ్వు ఒక 2 minutes ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తా. మళ్ళీ ఏంది లొల్లి? నేను నీకోసం ఒక స్పెషల్ గిఫ్ట్ తీసుకున్నా. మరి ఏంటిది అది? సర్ప్రైజ్ అమ్మా, తెచ్చిస్తాను, నువ్వు చూసుకో. ఏంటి దీపమ్మా ఎగ్జాక్ట్లీ? నువ్వు ఇప్పటివరకు పెళ్ళైన దగ్గర నుంచి చాలాసార్లు అది కొనుక్కోవాలనుకున్నావు, నన్ను అడిగావు కూడా కొనుక్కున్నా అని. సో అదేంటో ఇదే పెద్ద గెస్, నీకు నువ్వు చెప్పు. నా బడ్జెట్లో చెప్పమ్మా. ఎంత బడ్జెట్ నాకు తెలియదు, నాకు చూపి. నాకు ఇదిగో యోగిని గిఫ్ట్. పక్కన సిజర్స్ పెట్టాను. బరువు చూద్దాం. బరువు పెద్ద ఏం లేదు. ఎందుకంత సీరియస్ గా చూస్తున్నావు? ఏదో పేషెంట్ ని ట్రీట్ చేస్తున్నట్టు చేస్తున్నావు. నువ్వు ఓపెన్ చేస్తున్నాక గిఫ్ట్ తెలుసా నీకు? ఐఎమ్ బేసికలీ పజిల్డ్, ఏముండొచ్చు దీంట్లో అని షాక్ లో ఉన్నా. ఎవరైనా ఎక్సైట్మెంట్ లో ఉంటారు, గిఫ్ట్ తీసుకొని షాక్ లో ఉండడం ఏంటి? అవి ఎక్సైట్మెంట్ కూడా ఉంది, చూస్తే ఎక్సైట్మెంట్. కనిపించిందా? ఏంటది? చూపిస్తా. ఏంటి ఏడ్చేస్తున్నావు నువ్వు? సీరియస్లీ? PlayStation 5. హ్యాపీయా? చాలా హ్యాపీ. అయ్యో, చిన్నప్పుడు ఎప్పుడో మా మమ్మీ వాళ్ళ చెల్లి రామ్పిన్ని నాకు చాలా ఇష్టం అనమాట. PlayStation 2 తీసుకొచ్చి ఇచ్చింది. అది అప్పుడు బేసిక్లీ నాకు గేమ్స్ అంటే చాలా ఇష్టం. స్పోర్ట్స్ అయినా గేమ్స్ అయినా బాగా ఆడుతుండే. ఏదో ఒక రోజు PlayStation కానీ Xbox కానీ కొనుక్కోవాలి అనుకున్నా, కానీ ఫైనల్గా ఇప్పుడు మన చేతికి వచ్చింది. 2024 అనేది ఇల్లు కొనుక్కున్నాము, కారు కొనుక్కున్నాము, ఇండియా కూడా మనం వెళ్ళొచ్చాము, ట్రావెల్ చేసాము, అంతా మంచిగా జరుగుతుంది. దాంతోపాటు ఆబ్వియస్లీ వీఆర్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ గాడ్. యూట్యూబ్ లో మేము పెట్టేవన్నీ మాక్సిమం ఓన్లీ లైక్ సినిమాలో చూపించినట్టు ఫ్రంట్ పార్ట్ చెప్తాము. వెనకాల బ్యాక్గ్రౌండ్ లో చాలా ఇష్యూస్ నడుస్తుంటాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ కూడా యూట్యూబ్ లో షేర్ చేసుకుంటే అక్కడ కూడా వచ్చి మీరు సాడ్నెస్ ఏం చూస్తారని చెప్పి వి జస్ట్ పుట్ హ్యాపీ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో కొన్ని ఇష్యూస్ అయినాయి నాకు. ఇండియా నుంచి రాగానే అదే రోజు రాత్రి చలో ఒక రౌండ్ వెళ్దాం, కార్ తీసుకుందాం, 3 weeks అయిపోయింది నడిపోయింది తీయగానే దానికి లైఫ్లోనే ఫస్ట్ టైం నా బండికి నా కాళ్ళు చాలా వాడాను, కానీ ఏ రోజు ఒక గీత కూడా పడలేదు. ఫస్ట్ టైం కార్కి, అది నేను ఇష్టంతో అనుకున్న కార్కి మొత్తం డోర్ అంతా స్మాష్ అయిపోయింది. డోర్ రిపేర్ చేయాలి. సో థింగ్స్ ఎవ్రీ టైం అనుకున్నట్టు ఎవరికైనా కానీ డజంట్ మ్యాటర్ హూ దట్ పర్సన్ ఇస్, సెలబ్రిటీ అయినా సమ్ బ్యాడ్ థింగ్స్ వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. సో నేను నా లైఫ్లో ఇనఫ్ హర్డల్స్ చూసినా, ఇనఫ్ ప్రాబ్లమ్స్ చూసినా, సో ఐ ఆల్వేస్ బీ పాజిటివ్ అబౌట్ ఇట్. ఏదైనా కానీ ఐ టేక్ కేర్ ఆఫ్ ఇట్, లెట్స్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని అనుకుంటాను. సో నేను వాట్ ఐ ఆల్సో వాంట్ టు సే 2024 అనేది ఇట్ వాస్ గుడ్ అండ్ ఆల్సో బ్యాడ్. ఐ రియలీ విష్ మనందరికీ 2025 బాగా కలిసి రావాలి. హెల్త్, హ్యాపీనెస్, మనీ, అన్ని మీకు ఏం కోరికలు ఉంటే నాకేం కోరికలు ఉంటే అన్ని తీరాలి. సో అవర్ ఛానల్ ఇస్ బేసికలీ, మేము యాక్చువల్లీ ఛానల్ పెట్టినప్పుడు ఫస్ట్ టైం మీకు గుర్తుందో లేదు కానీ నేను PUBG అని పెట్టాను, తర్వాత ట్రావెలింగ్ అని పెట్టాను. ఈ మధ్యన కొందరు రిక్వెస్ట్ చేస్తే ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా పెట్టాను, లైక్ నర్సింగ్ కానీ హౌస్ ఎట్లా కొనుక్కోవాలని చెప్పి, మాస్టర్స్ కానీ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా పెడతాను. బట్ ఇట్స్ నాట్ బేసికలీ ఇన్ఫర్మేషన్ వీడియో. నేను జస్ట్ యూట్యూబ్లో నాకు సబ్స్క్రైబ్ వస్తుందని చెప్పి ర్యాండమ్గా యూట్యూబ్లో ఓన్లీ ఇన్ఫర్మేషన్ వీడియోస్ పెట్టలేను. ఇట్స్ అబౌట్ మీ, నా జర్నీ నేను షేర్ చేసుకుంటాను నా ఫ్యామిలీ తోటి, నా వైఫ్ తోటి, నా కిడ్ తోటి. ఎవరెవరు జాయిన్ అవుతారో వాళ్ళందరూ కూడా నా పార్ట్ ఆఫ్ మై జర్నీ అండ్ మై పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ. సో ఐ రియలీ విష్ మీ అందరికీ మా వీడియోస్ నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.
సో మీరు ఎవరు, మీరు ఎక్కడ ఉంటారు, సో ఎనీథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్, హౌ డు యూ లైక్, మీరు మా వీడియోస్ ఎట్లా నచ్చుతున్నాయి, సో సమ్ కైండ్ ఆఫ్ మెసేజ్ మీరు చేయండి. నేను ప్రతి కమెంట్కి రిప్లై ఇస్తాను. ఎవరైతే నాకు మంచి కమెంట్స్ చేస్తారో లైక్ వాళ్ళకి నేను ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి ఒక గిఫ్ట్ పంపిస్తాను. మీ అడ్రస్ మాత్రం నాకు ఇన్స్టాగ్రామ్లో కే యోగేష్ చౌదరి అని కింద ట్యాగ్ చేస్తాను ఐడి, అక్కడ షేర్ చేయండి. అయినంత వరకు జల్దీ షేర్ చేయండి, ఎందుకంటే మేము మళ్ళీ తొందరలో వెకేషన్కి వెళ్తున్నాము. అంతకుముందు మీరు షేర్ చేస్తే ఐ మేక్ షూర్ నేను అందరికీ టైం పంపించేయాలి గిఫ్ట్. ఐఎమ్ మ్యాన్ ఆఫ్ మై వర్డ్. లాస్ట్ టైం చెప్పినట్టు వాచ్ ఇస్తా అని చెప్పి ఇచ్చేసాను. సో ఈసారి కూడా డెఫినెట్లీ a small gift which will makes you happy and stuff. We wish you Merry Christmas and Happy New Year. Be safe, be happy and be healthy. Thank you so much.